మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోల్ రాములు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫెడరేషన్ ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు అవుతుందని, 2022-24 అధ్యక్ష కార్యదర్శులు ఎన్నుకొని నేటికి 2 సంవత్సరాలు పూర్తయిందని, నేటితో పాత కమిటీని రద్దు చేస్తూ మరలా కొత్త కమిటీని అక్టోబర్ 27వ తారీఖున ఎన్నుకోబడుతుందని వెల్లడించారు. ఫెడరేషన్లో మెంబర్ అయి ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులని, ఆశావాదులు ఎవరైనా ఈ అధ్యక్ష కార్యదర్శుల కమిటీలో భాగస్వాములు కావచ్చని, దానికి ఎలక్షన్ కమిటీ ముందుండి నడిపిస్తుందని, కావున బోడుపల్లిలోని 120 కాలనీల నుండి ఈ కమిటీలో పాల్గొని చురుకైన వ్యక్తిని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు చిత్తరంజన్, కృష్ణయ్య, వెంకటస్వామి, యాదగిరి, మల్లారెడ్డి పాల్గొన్నారు. ఫెడరేషన్ స్థాపించి 10 సంవత్సరాలు కావస్తుంది. 2014 నవంబర్ 23 నాడు బోడుప్పల ప్రధాన సమస్యలని ఎజెండాగా చేసుకొని తిరుమల పద్మావతి గార్డెన్లో బోడుప్పల్ కాలనీల సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు సాగుతున్న అనేక కాలనీల్లో లక్షలాది రూపాయల ఆనాడున్నటువంటి కమిషనర్ ఉపేంద్ర రెడ్డి గారికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేయాలి. ఆనాడు కార్యవర్గం లేదు. అప్పుడు ఉన్నటువంటి ఉపేంద్ర రెడ్డి గారు ప్రతి సమస్యను తీసుకొని ఆయన ఫెడరేషన్ సూచించినటువంటి అనేక కార్యక్రమాలను ఆయన మాకు పూర్తిగా అండదండలు అందజేసాడు. వారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విజయాల పరంపరలో ఫెడరేషన్ ముందుంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. మొక్కబోని ధైర్యంతో పనిచేస్తుంది, లెటెస్ట్ క్వశ్చన్ అంటూనే ఉంటుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది, జవాబు దొరికేంత వరకు పరిగెత్తిస్తూనే ఉంటుంది. రాజకీయ నాయకుల గుండెల్లో, పనిచేయని అధికారుల గుండెల్లో దడబుట్టిస్తుంది. కాబట్టి ఈరోజు ఫెడరేషన్ విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే 2022-24 ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ 2022-24 కమిటీని మనము ఈరోజు రద్దు చేస్తున్నాం. మళ్ళీ తిరిగి 27వ తారీఖు నాడు ఇక్కడే హాల్లో పెద్ద ఎత్తున కాలనీ వాళ్ళ అందరూ కూడా తీసుకొచ్చి వాళ్ళను మళ్ళీ ఒక ఎలక్షన్ కమిటీ వేసినాం. ఆ ఎలక్షన్ కమిటీ సభ్యులుగా మన అన్న చిత్తరంజన్ గారు, మా చీఫ్ అడ్వైజర్, అదేవిధంగా మల్లారెడ్డి గారు, కృష్ణయ్య గారు, వెంకటస్వామి గారు, నరసయ్య గారు, వీళ్ళందరూ కూడా వీరికి పునాదులు. మమ్మల్ని అందరూ కూడా వారి భుజాల మీద మోస్తూ మమ్మల్ని ముందుకు వెంకటరావు గారు మమ్మల్ని అందరూ కూడా ముంగడికి నడిపించేటువంటి ఒక పెద్దలు. వారి ఆధ్వర్యంలో తిరిగి ఎన్నికలు జరుగుతాయి. 18వ తారీఖు వరకు వారి పేర్లను ఆశావాహులు ఎవరైనా ఉంటే ఏ పోస్టుకు వాళ్ళు పోటీ చేస్తారో, ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ పోస్టులకు కానీ ఇంకా మిగతా పోస్టులకు వస్తారో మన అన్నీ కూడా పెద్దల దగ్గర ఉంటాయి అందుబాటులో వివరాలు. వాటిని అన్నీ కూడా ఇవ్వాలి. 27వ తారీఖు నాడు తిరిగి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానిని చేసుకొని అనేక ఉద్యమాలు, అదేవిధంగా సమస్యల సాధన ఏజెండాగా పనిచేస్తూ అనేక విజయాలు సాధించింది. అందులో గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ స్థాయికి ఎదగడం, మున్సిపల్ స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదగడం ఒకటి. 2 మంచినీటి సమస్య. మంచినీరు ఆ రోజు నాటి పరిస్థితుల్లో నీటి కటకట అంతా ఇంత కాదు. ప్రజలందరూ కూడా అల్లాడిపోయింది. బిందె నీళ్ళ కోసము ఆరాటపడినటువంటి మహిళలు అనేక ఇబ్బందులు కనుక్కుంటే ఆ ప్రజల యొక్క బాధలను గమనించినటువంటి మేమందరం ఆనాడు ఉన్నటువంటి 120 కాలనీల ప్రతినిధులను
సమావేశపరిచి మీటింగు పెట్టి అందులో ఫెడరేషన్కు అంకురార్పణ చేయటం జరిగింది. అప్పటి నుంచి ఏనాడు కూడా వెనకడుగు వేయకుండా ప్రజలను సమస్యలను ముందు పెట్టుకొని అధికారులను, రాజకీయ నాయకులను, ప్రజాప్రతినిధులను నిలదీస్తూ ప్రజా సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం కూడా నేటికి కూడా మొక్కవోని ధైర్యంతో పనిచేస్తారు. నమస్కారాలు. ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ, ఏదైతే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొత్త బాడీ ఎలక్షన్లు జరుగుతాయో దానిని యథావిధిగా మా గౌరవ చైర్మన్ రాపోల్ రాములు గారి ఆధ్వర్యంలో ఈసారి కూడా నిర్ణయించడానికి ఒక తేదీని నిర్ణయించడం జరిగింది. గడిచినటువంటి 10 సంవత్సరాలలో మా చైర్మన్ గారి ఆదేశాల మేరకు ప్రజల మన్ననలు పొందుతూ అనేక కాలనీలలో మంచినీటి సమస్య కానీ, మహిళల సమస్య కానీ, చిన్నపిల్లల సమస్య కానీ, బోడుపల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు తీర్చినటువంటి ఘనత ఫెడరేషన్కి ఇవాళ ఉన్నది. ఇలాగనే ఈ ప్రజలందరి మన్నలను పొందుతూ ఏదైతే మా చైర్మన్ గారు నేర్పించినటువంటి క్రమశిక్షణను, బోడుపల్ల ప్రజలకు ఇంకా సేవ చేయాలనేటువంటి ఈ భావనను మాకు నేర్పించినటువంటి విధి విధానాలను స్ఫూర్తిగా తీసుకొని ముందు కూడా ప్రజల్లోకి ఇంకా ఎక్కువగా వెళ్ళి ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఫెడరేషన్లో ఇప్పటికే ఇంకా చాలా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. ఈ ఎలక్షన్ల సందర్భంగా నేను మిగతా ఆశావాహులందరికీ కూడా ఫెడరేషన్ తోటి జాయిన్ అయ్యి బోడుప్పల్ అభివృద్ధిలో ఏదైతే ఫెడరేషన్కి ఒక చరిత్ర రాసుకుందో ఈ యొక్క మంచి కార్యక్రమంలో మీరు కూడా వచ్చి జాయిన్ అయ్యి మీకు కూడా ఇందులో అవకాశం దక్కించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.